అందరికీ వందనాలు. నేను యూత్ వారి గురించి చెప్పాలని సిద్ధపడి రాలేదు, కానీ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మన సిఆర్ గారికి, అలాగే ముఖ్యంగా యూత్ వారికి ఆ హృదయపూర్వకమైన వందనాలు. ఇలా యూత్ సండే మరి దేవుని కృపల ప్రతి సంవత్సరం మన బిడ్డలు చేయడం చాలా మన సంఘానికి ఆశీర్వాదకరం. అయితే మరి ఆడపిల్లలు చక్కగా ఉద్యోగంతో విశ్వాసంతో బిడ్డలు చాలామంది ఉంటున్నారు, కానీ మగపిల్లలే ఎవరో ముందుకు రావడం లేదు. నా కోరిక ఏంటంటే మగపిల్లలు కూడా చక్కగా మరి దేవుల్లో ఎదగాలి, దేవుని వాక్యాన్ని చదువు తెలివి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని జ్ఞానంగా ప్రవర్తించాలని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది యవనస్తులు మరి దేని వలన శుద్ధీకరించబడాలంటే దేవుని వాక్యం వలనే శుద్ధీకరించబడతారు. మరి యవనస్తులు తప్పక తొట్టి ఉండాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి తొట్టిన వారు శుద్ధీకరించబడాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి. అలా అనుసరించాలంటే మన దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరం రావాలంటే మరి ప్రతి మంగళవారం యూత్ మీటింగ్ పెడుతున్నారు. మరి ఎవరి బిడ్డలో చిన్నబిడ్డలు వస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటా ఉంటాను. ఆడపిల్లలే వస్తున్నారు కానీ మగపిల్లలు రావాలి. మరి మగపిల్లలు కూడా మరి దేవుని బయట కలిగి ఉండాలి, దేవునిలో మరి ఎక్కడో నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చిన ఏం నేర్చారు? యవన కాలన కాడి మోయిట నరునికి మేలు రాశాడు. యవన కాలం అంటే దేవుని కాడి మోయిట అంటే యవన కాలం ఆ దేవుని సన్నిధిలోకి వచ్చిన వారికి గొప్ప మేలు జరుగుతుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటారు. వారు చేసే పనులు వారు ఆశీర్వదించబడతారు. చదువుకుంటే చదువులు అనుభవిస్తారు, చదువుకున్న వారు ఆ చక్కగా చదువుకుని ఉద్యోగస్తులు అవుతారు. అలాగే ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఆశీర్వదించబడతారు, ఆ పని ద్వారా వారు అభివృద్ధి చెందుతారు. అంతేగాని నా యవన కాలంలో నా ఇష్టాన్ని నేను తిరుగుతాను, నా ఇష్టం ఉంటానంటే మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేదు. కాబట్టి కుటుంబాలు ఆశీర్వదించాలి. కాబట్టి యవన కాలంలో దేవుని కాడి మోడిక మేలని దేవుని వాక్యం చెప్తే కనుక మరి ప్రతి మంగళవారం కూడా యవన ముఖ్యంగా కుర్రవాడిని కుమారుని చెప్పేది కనుక కుర్రవాళ్ళు కూడా వచ్చి యూత్ వాళ్ళు వచ్చి మరి దేవుని సన్నిధిలో ఆడగడంతో పాటు మగబిడ్డలు కూడా దేవుని నామాన్ని స్తుతించి మన సంఘానికి దేవుని ఆశీర్వాదం అలాగే మన కుటుంబానికి ఆశీర్వాదం పొందులాగా యవన బిడ్డలు ఉండాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి సంఘానికి యవన బిడ్డలకు ఉన్న వందనాలు చెల్లిస్తూ దేవుని యవన బిడ్డలందరూ దీవించలేగాక. ఆమేన్. గూడపాటి పాపారావు గారించి యూత్ గారి మీ పెద్ద పొడపాటి జాంపల్లి గారించి